యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత మున్సిపల్ డోజర్ ప్రారంభించగా చైర్మన్ వాణి భారత్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఉద్దేశంతో ఈ 99 రోజుల ప్రణాళిక ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, మిగతా నాయకులంతా వచ్చి ఇక్కడ యాదగిరిపల్లి జంగాల కాలనీ, ఇక్కడ ఎస్సీ కాలనీ ప్రారంభించడం జరిగింది. ఈ 99 రోజులు ఈ పట్టణానికి సంబంధించి అభివృద్ధి విషయం గానీ, అక్కడ చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకుని డ్రైనేజీ సమస్య, మంచినీళ్ల సమస్య, ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఇందిరమ్మిళ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు, ఆ గ్రామం సంబంధించి ఆ వార్డుకు సంబంధించి ఎంత మందికి రేషన్ కార్డులు మొన్న ఇచ్చినాం, ఇంకా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనే నియంత్రణ ప్రక్రియ కాబట్టి ప్రతి అర్హులందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మిన్లు, పెన్షన్లతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఆ కుటుంబానికి వస్తుందా, దేని కారణం వల్ల ఏమైనా రాలేకపోతుందా అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని 99 రోజులు అంటే ఒక సుందరీకరణగా అభివృద్ధిలో భాగంగా అభివృద్ధితో పాటు ఇక్కడ పరిశుభ్రత ఉండాలి, ఇప్పుడు వచ్చే సీజన్ లో కూడా జబ్బుల పాలు కావద్దని చెప్పి శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి వార్డు లో ప్రతి కుటుంబాన్ని ఇలా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డు కావాడు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాళ్ళకి ఏ రకంగా చేరుతున్నాయి, ఇంకా ఎంతమంది లబ్ధిదారున్నారు, వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన అవసరం ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ సంక్షేమ పథకాల్లో పేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ ప్రణాళికలో ఇక్కడ వార్డులతో పాటు ప్రతి సిస్టంగా ఒక మ్యాప్ తయారు చేసుకొని దాని ద్వారా డెవలప్మెంట్ లో ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ అవకాశం